ఈ మాటలు మీకు అర్థం అవ్వాలి, మీరు ఆలోచించాలి. అజ్ఞానులుగా మీరు ఉండకూడదు. మన దగ్గర ఉన్నది దేవుని గ్రంథం అండి. మనం జ్ఞానం కలిగి ఉండాలి, తెలివిగా ఉండాలి. మనం ఇతరులను సరిదిద్దాలి. మనం ఇంకోటితో చెప్పించుకోవడం ఏంటి, ఇంకోటితో చీ అనిపించుకోవడం ఏంటి, ఇంకోటితో గొర్రెలు అనిపించుకోవడం ఏంటి? దేవుడు రాయించిన గ్రంథం మన దగ్గర ఉంటే మనం ఎంత ఇంటలెక్చువల్గా ఉండాలండి, మనం ఎంత నాలెడ్జ్డ్గా ఉండాలండి, మనం ఎంత జ్ఞానం కలిగి ఉండాలండి. ఎందుకంటే వాడితో వీడితో గొర్రె బిడ్డలు అనిపించుకుంటున్నావు? నీ దేవుడు అంత చిన్నవాడా? నీ దేవుడు గొప్పవాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని చదువుకున్నాం మనం. మరి ఆయన నమ్ముకున్న నువ్వు ఎంత జ్ఞానంగా ఉండాలి. ట్రోల్ ఐటమ్ అయిపోతున్నారండి ఈరోజు క్రైస్తవులు, ట్రోలింగ్ ఐటమ్స్. కారణం ఏంటంటే వాక్యం తెలియకపోవడం వల్ల. నూనె అనగానే ప్రతి వాడు నూనె డబ్బాలు ఇచ్చుకుని రెడీ అయిపోతే మన జనాలు కూడా వెళ్ళిపోతూ ఉంటారు వెనకాల పొలం అనుకొని. ప్రతి రోగం గురించి చెప్పబడింది. ఏ రోగైనా సరే నూనె రాయాలి, ప్రార్థన చేయాలండు. ఒకవేళ నువ్వు నూనె రాసి ప్రార్థన చేసి స్వస్థపరిచే దమ్మున్న వాడివి అయితే ఏ రోగమైనా నూనె రాయి. ఇక మరలా హాస్పిటల్కి పంపించగో. కిడ్నీ ఫెయిల్యూర్ అయిందా, నూనె రాయి. హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, నూనె రాయి. మెదడుకు సమస్య వచ్చిందా, నూనె రాయి. క్యాన్సర్ వచ్చిందా, నూనె రాయి. ఇంకా హాస్పిటల్ పని లేదు. ఎవరిని మోసం చేస్తారు వీళ్ళందరూ? జ్ఞానము లేని వాళ్ళని మోసం చేస్తారు. వాళ్ళే ప్రతిదీ నమ్ముతారు.